పాకాల చూసాం, తిరుపతి చూసాం, పీలేరు చూసాం, కల్కిరి చూసాం. సో ఇదేనండి బ్రిడ్జ్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది, పెద్దగా ఉందన్నమాట. మనం కూడా ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాం. బోటింగ్ అయితే కింద ఉంది చూడండి. ఇంకా వేరేది ఏమైనా మీకు ఎంక్వైరీ కావాలంటే 139కి అయితే కాల్ చేయొచ్చండి. రైల్వేది ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, ఒకవేళ మీ టికెట్ మిస్ అయిందా, మీ బోగీ మిస్ అయిందా, మీకు ఏ ఎంక్వైరీ కావాలి. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనం. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేము కూడా బాగున్నామన్నమాట. ఈరోజు మనం మదనపల్లి నుంచి రాజమండ్రి వరకు అయితే ట్రావెలింగ్ చేస్తున్నాము. సో ఈ ట్రావెలింగ్ బ్లాగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మనం ఈ ట్రైన్లో ఏసీ కోచ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తామో మీతో అయితే పంచుకుంటామన్నమాట. సో ఫస్ట్ మనం సిటీఎం రైల్వే స్టేషన్ అయితే చూసేద్దాము. వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మొహసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి నేచర్ వీడియోస్, అలాగే హిస్టారికల్ ప్లేసెస్, మనకు ట్రావెలింగ్ కంటెంట్స్, సో మంచి కంటెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. అంటే మన మదనపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా మంచిగా మోడిఫై అయితే చేశారనమాట. మంచిగా ఉంది. సో కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. వేగమాంబ గారిని అయితే ఇక్కడైతే ఫేమస్ చేసేసారు ఈ స్టేషన్కి అయితే. ఇప్పుడు మనం స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. మన ట్రైన్ అయితే ఇప్పుడు 4:15కి అయితే ఇక్కడికైతే వస్తుందన్నమాట. సో నాకైతే ఇంకా ఒక 20 minutes అయితే టైం ఉంది. అంతవరకు మనం అయితే లోపలికి వెళ్ళి స్టేషన్ మొత్తం చూసేద్దాం. సో చూడండి, మన మదనపల్లి రైల్వే స్టేషన్కి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, ఇక్కడ మనకు ఫెసిలిటీస్ ఏమి అనేసి ఇక్కడైతే బోర్డు ఒకటి ఉంది. స్టార్టింగ్లోనే అంతా చూసుకొని అయితే వెళ్ళండి మీరైతే. ఇప్పుడు స్టార్టింగ్లోనే మనకు నేమ్ బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. कृपया ध्यान दीजिए, हमारे हस्बैंड पीछे बैठे हुए हैं ट्రైన్ के लिए वेटिंग में. సో మనకు రావాల్సిన ట్రైన్ అయితే ఇప్పుడు ఇలా ఈ రోడ్డు నుంచి అయితే వస్తుందన్నమాట. అయితే కలిసి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ట్రైన్ వ్లాగ్ అయితే ఇప్పుడు. ఎందుకంటే ఇంతవరకు మనం ఇద్దరం కలిసి ఎక్కడైతే వెళ్ళలేదు. ట్రావెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం అయితే మనం అయితే రాజమండ్రికి అయితే వెళ్ళబోతున్నాము. మన సిటీఎం కూడా చాలా డెవలప్ అయిపోయిందండి, చూస్తున్నారా. సో ప్యాసింజర్స్ అయితే చాలానే ఉన్నారు. సో కూర్చోవడానికి సీట్ కూడా దొరకడం లేదు ఇక్కడ మనకు స్టేషన్లో అయితే. ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా 2 trains అయితే వస్తాయన్నమాట. ఒకటి హైదరాబాదు, ఒకటి రాజమండ్రి. అయితే ఇప్పుడు ఒక ట్రైన్లో అయితే మనం కూర్చోబోతున్నాము. మనం నర్సాపూర్ ఎక్స్ప్రెస్. సో B2 కోచ్ మాదైతే ఇక్కడైతే బాక్స్ నెంబర్ 9 ఇంజన్ పక్క నుంచి మనం స్టార్ట్ చేస్తే కనుక 9 నెంబర్ మాది. సో మేము కరెక్ట్గా 9 నెంబర్ దగ్గరికి వచ్చి ఇక్కడే రీచ్ అయ్యామన్నమాట. సో ఎక్కువ నడవాల్సిన పని లేదు. సో 9వ నెంబర్లో అయితే ఎక్కాలి. అక్కడ అయితే మనకు 4, 5 నెంబర్ మంది. సో అది కూడా చూపిస్తాను నేను, ప్రతి ఒక్కరికి చూపిస్తాను, అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. సో మనం రాజమండ్రి వరకు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాము అనేసి ట్రైన్లో. సో మామూలుగా జనరల్లో అయితే చేయలేము. ఇంకా జనరల్ అయితే మేము బుక్ చేసుకోము కూడా మనకు, ఎందుకంటే ఇంకా ఈయనకి హ్యాండిక్యాప్ పాస్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి 1200 వచ్చే టికెట్ మాకైతే 500కే ఇద్దరికి వస్తుందన్నమాట. ఇంకా అంత తక్కువే పట్టుకొని మనం ఎందుకు జనరల్ అయితే బుక్ చేసుకోవాలి అనేసి మనమైతే ఇలాగే చేస్తుంటాం అనమాట. ఇంకా ఫైనల్గా మనం లాస్ట్ వరకు వెళ్ళేంత వరకు మొత్తం అయితే మీకైతే డీటెయిల్స్ అయితే ఇస్తుంటాను. సో ట్రైన్ అయితే వస్తుంది, బ్యాక్ సైడ్ సౌండ్ వచ్చేస్తుంది చూడండి. మీకు ట్రైన్ చూపించేసాను, మనం పోవాల్సిన ట్రైన్ అయితే. సో ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఎక్కడ రైలు బండి అనేసి. సో జెండా లూపడానికి స్టేషన్ మాస్టర్ అయితే వచ్చేసారనమాట. సో మన ట్రైన్ అయితే చూసేసేయండి. ఈ ట్రైన్లో మేమైతే ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ ట్రైన్లో ఎంతమంది సిటీఎం నుంచి ట్రావెల్ చేశారో నాకైతే కామెంట్ వేసేసుకోండి. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పరమ చండాలంగా ఉంది. మా బాక్స్ అయితే ముందుకైతే వెళ్ళిపోయింది. ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. మా ఆయన గారు ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. సో ఫైనల్గా ట్రైన్లో అయితే ఎక్కేసామన్నమాట. ఇప్పుడు ఏసీ చల్లగా ఉంది. అప్పుడే నాకు చెంపలు అయితే చల్లగా అయిపోయాయి అనమాట. సో ఫస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుందో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఫైనల్గా మనకి ట్రైన్లో అయితే ఈజీగానే మనం ఎక్కేసామన్నమాట. కొద్దిగా దూరం అయింది, బట్ ఒక బాక్స్ ముందుగానే ఎక్కేసి ఆ బాక్స్లో నుంచి మనం ఇక్కడికి వచ్చేసాము. ఎందుకంటే ఛాన్స్ సేపు అయితే మదనపల్లి అయితే నిలబడదు ట్రైన్. ఇది నర్సాపూర్ ఎక్స్ప్రెస్. సో చాలా దూరం అయితే వెళ్ళాలి కదా. సో మన కోచ్ అయితే ఇలా ఉంది చూడండి, ఒకసారి ఇలా ఉందో చూపిస్తాను అండి. సో మన ట్రైన్ కోచ్ మొత్తం ఇలా ఉంది. సో మొత్తం స్లీపర్ క్లాస్ ఇది మొత్తం. ఇక్కడ మిర్రర్స్ ఓపెన్ చేయడం మనా ఉంది, ఓపెన్ చేయకూడదు. ఇది వచ్చేసి మన లగేజ్, ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్, ఇది వచ్చేసి ఫుడ్ ఏమేమి తెచ్చామో చూపించారా, మళ్ళీ చూపిద్దాము. తినేటప్పుడు చూపిస్తారంట. సో మా ఆయన గారు కర్టన్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఫైనల్గా బెడ్షీట్స్ అయితే వీళ్ళే ఇస్తారు. ఇంకా మనకు పిల్లోస్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. మీకు చూపిస్తాను. ఆనియన్ సమోసా. ట్రైన్ ఎక్కితే సమోసా రాకపోతే ఎలా మరి. సో చూడండి ఇక్కడ సమోసా అన్న. ముందుగానే నాకు ట్రైన్ ఎక్కుతానే నాకు కోపం వచ్చే పని అయితే చేసేసారు మా ఆయన అయితే. నాకైతే భలే కోపం వస్తుంది. సో ఎందుకంటారా, సమోసాస్ అయితే తీసుకుంటా అన్నారు. సమోసాస్ అయితే నాకైతే అస్సలు నచ్చదు. ఆయన అయితే అస్సలు తినకూడదు, అయినా కానీ తీసుకున్నారు. సో ఉంది, ఇంకా ముందుకు వెళ్ళేంత వరకు ఉంది. ఇంకా ఈయనైతే ఏగేది ఉంది. నేను మొత్తం రాజమండ్రికి వెళ్ళాను, ఎన్ని తింటారో ఏమి అనేసి మొత్తం కౌంట్ చేసి డాక్టర్ కాల్ చేసి ఫోన్ చేసి చెప్పేస్తాను ఇలా ఇవన్నీ తింటున్నారు అనేసి.
మా పాప ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి అరుస్తాను. ఇప్పుడే ట్రైన్లో ఎక్కాం, సమోసాలు కొన్నామా, అప్పుడే స్టార్ట్ అయిందా డాడీది మొత్తము. ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళేంత వరకు ఉంది, నీకు అది తింటాను ఇది తింటాను అనేసి టార్చర్ పెడతారు నీకంటా ఉంది. ఇదేమో నిజమే, కానీ ఆయన దగ్గర ₹1 కూడా పెట్టకూడదు. నేనైతే ఊరుకొని పనుకున్నట్టు ఇలా అయితే నేనైతే యాక్షన్ చేయాలన్నమాట. ఇంకా చూడండి అలా ఇష్టం సమోసాలు అంటే చూడండి లావ్ అయిపోతున్నారు, మళ్ళీ పొట్టొస్తుంది ముందరికి. 8 కేజీలు తగ్గినారన్నారు, 8 కాదు ఇంకా 16 కేజీలు పెరిగిపోతారు ఇంక నెక్స్ట్ వెళ్ళేంత వరకు, 6 months వరకు ఫాలో అప్ తర్వాత కదా. లగేజ్ అయితే ఒక బ్యాగ్లోనే అన్నీ నింపుకొని వచ్చేసాను, దాన్నే మోసుకొని వెళ్ళాలి. ప్రస్తుతం అయితే ఇప్పుడు వాయిల్పాడ్కి అయితే వచ్చేసాము. భలే ఫాస్ట్గా వెళ్తుంది ఈ ట్రైన్ అయితే, అసలు మనకి తెలియని కూడా తెలియదు, అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. మనం వచ్చేసి విజయవాడ వరకే దొరికింది మనకైతే టికెట్. ఇది విజయవాడకి, మనకు రాజమండ్రికి అయితే మనకు డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. అక్కడి నుంచి మళ్ళీ లోకల్ ట్రైనా లేదంటే బస్సా అనేసి మనమైతే అక్కడికి వెళ్ళి ఆలోచించాలి. మనం వచ్చేసి 2 లోపల అయితే అక్కడ దిగిపోతాము, 2 తర్వాత అయితే మళ్ళీ చూద్దాం. ఇప్పుడే స్టాప్ అయితే వచ్చింది, ఇంకో ఇద్దరైతే ఎక్కారనమాట. ఏసీ కోచ్ అయితే ఎక్కడం తక్కువ, సో బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారనమాట. ఇక్కడ మనం వచ్చేసి ఎక్కినప్పటి నుంచి ఇదైతే మనకు 3rd స్టాప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరింది. ఎక్కడైనా జస్ట్ 5 minutes మాత్రమే అవుతుంది, దాని తర్వాత ఎక్కువ అయితే ఆగడం లేదు. 5 minutes తర్వాత అయితే మళ్ళీ బయలుదేరిస్తుంది అంతే. 5 minutes లేదంటే 2-3 minutes కూడా వెళ్ళిపోతుంది. మదనపల్లిలోనే 2 minutes ఆగింది. ఇప్పుడు కలికిరి అయితే లాస్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ దిగి అందరు వెళ్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారా. కలికిరి అయితే ఫైనల్గా వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ వచ్చేది మనకు పీలర్ స్టేషన్ అండి. సో ఫైనల్గా పీలర్లో అయితే ఉన్నాం. చూడండి పీలర్ అయితే స్టాపింగ్ ఉంది. ఇక్కడైతే చాలా మంది ఎక్కుతారు పీలర్లో అయితే, ఎక్కడము దిగడం ఎక్కువే. మన ట్రైన్ అయితే చూస్తున్నారా ఎలా కనిపిస్తుందో. ఇదైతే మనకు పీలర్ స్టాపింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ స్టాప్ వస్తుందో మీకు అయితే చూపిస్తాను నేను. వీడియో అయితే కంటిన్యూగా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి పోలీస్ సార్ అయితే ఉన్నారు, ఒక హాయ్ చెప్పేసేయండి అందరూ, ఎందుకంటే మన ప్రొటెక్షన్స్కి అయితే ఉంటారనమాట వీళ్ళందరూ ఇక్కడ. సో మా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న అతను అయితే అటెండర్ కోచ్ అంట. ఇక్కడైతే ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్కరైతే ఉంటారనమాట. మంది ఏసీ బాక్స్ కాబట్టి ఇక్కడైతే ఫుల్ ప్రొటెక్షనే ఉంటుంది. రైల్వే స్టేషన్ అయితే చూడండి ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి 1, 2, 3 ఉన్నాయండి పట్టాలు అయితే, 3 పట్టాలు ఉన్న ఈ స్టేషన్ అయితే పీలర్. చూసేసేయండి ఎలా ఉందో. టైం అయితే 5:02 అయిందనమాట. 17:02 అంటే రైల్వే టైమింగ్ అయితే 24 hours అయితే చూపిస్తుంది కదా మనకు. అందుకనేసి 5:02 అంటే 17:02 అని చూపిస్తుంది ఇక్కడ మనకు. ఆయన చూడండి నేను ఎక్కడ పడిపోతాను అనేసి నాకు కాపులాగా అయితే వెనకాల వచ్చి నిలబడ్డారు. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి పాకాల అయితే వస్తున్నారు కదా. పాకాల జంక్షన్లో చాలా మంది ఎక్కుతారు. సో ఎంతమంది ఎక్కుతారు చూసేద్దాం. ప్రస్తుతానికి అయితే గ్రీనరీ చాలా బాగుంది. ఈ ట్రైన్లో స్మెల్కి వెళ్ళండి బాబోయ్, నాకు ఇద్దరు కూడా రాదు ఈరోజు అయితే. మనం 12 కంతా మనము 12:45 లేదంటే 1:45 అయితే రీచ్ అయిపోతాం విజయవాడ. ఇక్కడ చూడండి గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం వెళ్ళేటప్పుడైతే ఎవరైనా ఉంటారేమో చూడండి ఫోన్లు లాక్కునే వాళ్ళు. సో ప్రతి ఒక్కరు రీల్స్లో చూపిస్తుంటారు, కట్టెలు పెట్టుకొని ఫోన్స్ అయితే లాగేయడము. ఇలా అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా నేచర్. సో ఈ నేచర్ని చూపించడానికే మేమైతే విజయవాడ వరకు అయితే వెళ్తున్నాం అనమాట. మా చున్నీ కూడా గాలికి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది నా చున్నీ. చూడండి ఇక్కడ చూడండి ఏం ఎగురుతుందో. సో చాలా మంచి నేచర్ అండి. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది నాకు తెలిసి. విజయవాడ వరకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ట్రైన్లో అయితే ఫస్ట్ టైం నేను మా ఆయన, నేనైతే హైదరాబాద్కి ఇంతకుముందే వెళ్ళాను, బట్ అదంతా మంచిగా అనిపించలేదు. ఈ జర్నీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో అలాగే మనం వెళ్ళేంత వరకు ఏమేమి విచిత్రాలు జరుగుతాయో చూపిస్తాను మీకు. తిరుపతికి దగ్గరలో ఉన్నాం. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి అయితే చూడండి లొకేషన్ సూపర్గా ఉంది కదా. మొత్తం గ్రీనరీ. ఈ వానాకాలంలో ఎక్కడైనా సరే వ్యూ అయితే చూడాలి, అదే బాగుంటుంది. మనం వెళ్ళేటప్పుడు అన్ని లొకేషన్స్ ఎలా ఉంటాయో మీకు అన్ని చూపిస్తూ ఉంటాను అన్నమాట నేను. సో ఖాళీ ఏంటండి చూడండి ఎలా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. మొత్తం అయితే సిమెంట్ ఇటుకలతో కట్టారు ఇక్కడైతే టోటల్గా. సో చాలా మంచి లొకేషన్, చాలా మంచి వ్యూ. ఇంకా ఫైనల్గా తిరుపతికి అయితే రీచ్ అయిపోయినట్టే మనము. ఇంకా తిరుపతిలో అయితే మనకు ఒక 10 minutes అయితే వెయిటింగ్ ఉంటుందంట. ఎందుకంటే పెద్ద వెయిటింగ్ స్టాపేజ్ ఏది అంటే మనకు మదనపల్లి నుంచి మనం విజయవాడకి వెళ్ళేంత వరకు తిరుపతి ఒక్కటేనంటండి. అంటే మనం విజయవాడ వరకు వెళ్తున్నాం. ఇదైతే నర్సాపురం ఎక్స్ప్రెస్ కదా. సో ఇదైతే నర్సాపురంకి అయితే వెళ్తుంది. మనమైతే విజయవాడలో అయితే దిగేసి మళ్ళీ అక్కడి నుంచి దేంట్లో పోవాలో చూడాలి, బస్సా లేదా ట్రైనా అనేసి. ఈ సౌండ్ అయితే భలే బాగుంటుంది కదా ట్రైన్ సౌండ్ అయితే. ఏసీలో ఉండి లోపల బయటకు వస్తుంటే దూల తీరిపోతుంది వెదగన్నట్టు నాకైతే చెమటలు పడుతున్నాయి. లోపల ఉంటే కూల్గా ఉంది, తలనొప్పి వస్తుంది. ఏసీ అయితే నాకైతే సెట్ అవ్వదు, కానీ ఏం చేయాలి తప్పదు. దొరికిండేది మాకు ఆ ఏసీ సీట్లేనండి. నాకు ఏసీ అంటే అస్సలు పట్టదు. ఆ వాసనకి వడ్డే మొత్తం ఉండాలంటే నాకైతే అస్సలు ఉండేకి అవ్వదు. ఎప్పుడన్నా కార్లో ఏసీ వేస్తేనే నేను మా ఆయనకైతే అరిచేస్తాను అనమాట. సో అలాంటివి పోయి ఈరోజు ఏసీలోనే నేనైతే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. కాఫీ టీ లేలో బెహే లేలో బాయ్ లేలో
క్రికెట్ ఆడుతుంటారు ఎవరో ఇక్కడ. సో ఏమైనా గ్రీనరీ అయితే చాలా బాగుంది. సో ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చామండి. తిరుపతిలో అయితే 10 మినిట్స్ చెప్పాను కదా, ఇక్కడ 10 మినిట్స్ అయితే మనకు వెయిటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా నేను కూడా దిగేసి మళ్ళీ ఎక్కుదాం అనేసి దిగాను. ఇంకా ట్రైన్ కదిలిందా అంతే. మరి మనం ఉన్నది ఈ బాక్స్లోనే లోపల. సో ట్రైన్ దిగేసాను నేనైతే. 10 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఇంకా ఈ 10 మినిట్స్ అయితే ఇక్కడ వీడియో షూట్ చేసుకొని వెళ్దామనేసి. సో ఫైనల్గా ఏదేమైనా మనం తిరుపతి వరకు అంతే టోటల్గా ఒక 120 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా ఉంది మనకు టోటల్ 400 పైనే ఉందన్నమాట మనం వెళ్ళాల్సింది విజయవాడ. ఇంకా రాజమండ్రి అయితే మనకు 600 పైన వస్తుంది. ఇంకా ఈ టైంలో అయితే ఫుడ్ దొరుకుతుంది చూడండి. ఇలా అయితే ఫుడ్ అయితే పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇంకా ట్రైన్స్ రావడం పోవడం చాలా ఎక్కువ. తిరుపతి అంటేనే చాలా ఫుల్ క్రౌడ్గా అయితే ఉంటుందన్నమాట. ఫైనల్గా ఈ వ్లాగ్లో మనం తిరుపతి కూడా చూసేసాము. ఇదొక హ్యాపీగా ఉందన్నమాట. ఎన్ని ఊర్లు చూడొచ్చండి మనము. పాకాల చూసాం, తిరుపతి చూసాం, పీలేరు చూసాం, కలికిరి చూసాం. సో ఇలాంటి మంచి ఊర్స్ అయితే చూసేస్తున్నాం అనమాట. రాజమండ్రికి వెళ్ళేంత వరకు అన్ని ఊర్స్ అయితే మీకు చూపించేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. రేణిగుంటలో అయితే ఉన్నామండి. ఇప్పుడైతే ఎక్కడున్నామండి? రేణిగుంటలో అయితే ఉన్నామన్నమాట. నెక్స్ట్ నెల్లూరులో అయితే మళ్ళీ క్లిప్ తీద్దాము. సో రేణిగుంట అయితే స్టాపింగ్ చాలాసేపు ఉంది. 5 మినిట్స్ పైన ఇక్కడ స్టాపింగ్ పెట్టారనమాట. సో ఫైనల్గా రేణిగుంట రైల్వే స్టేషన్ కూడా ఒకసారి అయితే చూసేసేయండి. బయటకు వస్తే వేడిగా ఉంది, లోపల ఉంటే చలిగా ఉంది. ఏం చేసేదో అర్థం కాలేదు. ఇంకా మనం వచ్చేసి 377 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట రేణిగుంట నుంచి విజయవాడకి అయితే. సో సమోసా అయితే కావాలా తీసేసుకోండి. స్నాక్స్ ఐటమ్ షాప్ అయితే మన భోగికి ముందరే అయితే ఉందన్నమాట. మేమైతే ట్రైన్స్లో ఏం తీసుకొని తాగాము, తినమండి. కాఫీ ఒకటి తీసుకొని తాగాము. దిక్కు లేక అదేమో అంటారు కదా, తలనొప్పి ఎక్కువ అయిపోతుంది అనేసి కాఫీ అయితే తాగేసాము, తప్పదు. ఇంకా లస్సీ ఒకటి ప్యాకింగ్ వచ్చింది కాబట్టి లస్సీ ఒకటి తీసుకొని తాగానమాట. సో పర్వాలేదు అనిపించింది అందుకని. ఇంకా ఫైనల్గా అయితే రేణిగుంట నుంచి బయలుదేరాలి. ఎక్కడో ఒక చోట అయితే 1 అవర్ వరకు అయితే అక్కడ వెయిటింగ్ ఉంటుందంట. ఎందుకంటే క్రాసింగ్ ఉంటుంది కదా. సో ఆ క్రాసింగ్ అయితే 1 అవర్ అయితే పడుతుందంట. ఈ కోచ్లో ఉండే అబ్బాయి అయితే చెప్పాడనమాట. మీకు ఇక్కడ ఉంటారు కదా, ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్కరు ఉంటారు కదా. ఈ కోచ్ అబ్బాయి అయితే చెప్పాడు 1 అవర్ పైనే పడుతుందంట. ఇంకా వేరేది ఏమైనా మీకు ఎంక్వైరీ కావాలంటే 139కి అయితే కాల్ చేయొచ్చండి. రైల్వేది ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, ఒకవేళ మీ టికెట్ మిస్ అయిందా, మీ బోగి మిస్ అయిందా, మీకు ఏ ఎంక్వైరీ కావాలంటే కూడా మనం 139 కాల్ చేస్తే ఆ ఎంక్వైరీ గురించి అయితే మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఫుడ్ అయితే తినేద్దాము. నేను ఏమేమి తీసుకొచ్చానో ఇంటి దగ్గర నుంచి చూపిస్తాను మీకు. సో మనం తెచ్చిన క్యారీ ఏమి అనేసి చూద్దాం ఒకసారి. ఏం తెచ్చానో ఓపెన్ చేయండి, ఏం తెచ్చానో చూపిద్దాం ఒకసారి. సో మేమైతే చికెన్ ఫ్రై, చపాతి, అలాగే వచ్చేసి ఇంకేమి కురాకు ఎగ్ వేసి కురాకు తాలింపు అయితే చేసుకొని వచ్చానమాట. చపాతీలో బాగుంటుంది అనేసి శనగగింజల పొడి 4 ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చానమాట. చూడండి ఒకసారి. ఇది శనగగింజల పొడి, ఇది వచ్చేసి చూడండి కురాకు తాలింపు అండ్ చపాతీ అండ్ చికెన్ 4 ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చామని. ఆయనకు ఆకలి అయిపోయింది. సో ఫాస్ట్గా తింటాన్నారా ఎట్లా అర్జెంటా? ఇక్కడ తీసుకోకూడదనే కదా మనం ఇంటి నుంచి తెచ్చింది. ట్రైన్లో ఏం తీసుకోకూడదండి బాబాయ్, ఏం తీసుకోము, అన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చిండే. తినండి. ఇంకా సూపర్. ఇంకో విషయం ఏమంటే ఈ హోటల్ ఫుడ్ అయితే అసలు పెట్టకూడదు అన్నారు కదా డాక్టర్స్. అందుకని ఆ ముందు జాగ్రత్త కోసం ఇంటి నుంచే తీసుకొని వచ్చామన్నమాట. హోటల్లో తినచ్చు, ముద్ద తినచ్చు, వైట్ రైస్ తినచ్చు, ఇలాంటివి లైట్ అయితే తినచ్చు అనమాట. మసాలాలు అలాంటివి, హార్డ్ ఆయిల్. సో ఫైనల్గా అయితే విజయవాడకి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే ట్రైన్ దిగాలన్నమాట. 1:30 అవుతుంది టైం అయితే. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మార్నింగ్ 1:30 అయింది. మార్నింగ్ కాలేదులేండి, ఇంకా 1:30 అయింది. అర్ధరాత్రి దాటిందంతే. విజయవాడలో అయితే తిప్పేశాడనమాట. ఇంకెటు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, లేదా వెయిటింగ్ హాల్లో ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. సో మనం వచ్చిన ట్రైన్ అయితే ఇదేనండి, నర్సాపూర్ ఎక్స్ప్రెస్. చూస్తున్నారా? సో చాలా మంచిగా ఉన్నది ఏసీలో అయితే. ఏమైతే బయటకు వస్తే ఉడుకుంది, లోపల ఏసీకి అయితే నాకైతే కళ్ళు మంటలు, అలాగే పర్సం పట్టినట్టు, హెడేకు. నాకు ఏసీ అయితే అస్సలు పట్టదు చెప్పారు కదా. ఎలాగో అలా విజయవాడ వరకు అయితే చేరుకున్నాము ఫైనల్గా. ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో చూస్తూ ఉండండి. విజయవాడ స్టేషన్ అయితే చూడండి, నో గ్యాప్ అండి. అర్ధరాత్రి అయినా తగ్గేదే లేదంటుంది పబ్లిక్ అయితే. సో ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట, గ్యాపే లేదు. మా ఆయన గారు అయితే అక్కడ ఉన్నారు, మా లగేజ్ అయితే అదేనండి.
ఫైనల్గా రాజమండ్రికి అయితే వచ్చేసాము. విజయవాడ నుంచి రాజమండ్రికి ట్రైన్ పట్టాము. జనరల్ బాక్స్ అండి బాబు, ఈ స్మెల్కి ఇక్కడైతే అస్సలు ఉండేది. మనం విజయవాడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడైతే గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చాలా క్లైమేట్ కూడా కూల్గా అనిపిస్తుంది. మామూలుగా విజయవాడ రాజమండ్రి అంటే క్లైమేట్ అయితే వెరీ వెరీ హాట్, అస్సలు ఉండలేము. ఒకసారి వచ్చి భలే కష్టాలు పడ్డాము మేము ఈ ఎండల్లో వచ్చేసి. ఈసారి చూద్దాం క్లైమేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. మనమైతే ప్రస్తుతము రాజమండ్రి దగ్గర 2 కిలోమీటర్స్ ఉంది. అంటే ట్రైన్ అయితే భలే ఫాస్ట్ వచ్చింది. ఇది తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఎక్కామన్నమాట. చూడండి ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఒక్క నిమిషం. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది ఉన్నట్టు గోదావరి అందాలు అయితే చూసేసేయండి. సో వేరే లెవెల్లో అయితే ఉంటుందండి. మనము టైం ఉంటే గోదావరి బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్ళేసి అక్కడ బోటింగ్ కూడా చేద్దాము. వాన అయితే పడింది ఇక్కడ, చాలా బాగుంది లొకేషన్ అయితే చూడండి ఒకసారి. వాటర్ ఫుల్గా ఉంది. ఈ బ్రిడ్జ్ చూడడానికే రావాలండి రాజమండ్రికి అయితే. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేసి బస్సులు వెళ్ళడానికి సపరేట్గా ఉంటుంది. అక్కడ మళ్ళీ ట్రైన్ వెళ్ళడానికి ఒక 2 బ్రిడ్జ్లు ఉంటాయన్నమాట. చాలా పెద్ద బ్రిడ్జ్ అంటే ఇదేనండి. రాజమండ్రిలో స్టేషన్లో అయితే దిగేసామన్నమాట. దిగేసిన తర్వాత మా ఫేస్ చూడండి ఎట్లున్నాయో చూడండి. ఒక నిమిషం. అబ్బాబ్బా వద్దురా బాబోయ్, ఓన్ వెహికల్లో ట్రావెల్ చేసి ఇలా జర్నీ చేయాలంటే చాలా అంటే చాలా కష్టము. ఆ ఏసీలో అంత ఇబ్బంది అనిపించలేదు, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంత దూరం నుంచి వచ్చినంత కష్టం అనిపించకుండా ఈ కొంత దూరంలో అంత కష్టం అయిపోయింది మాకైతే. రాజమండ్రి స్టేషన్లో ఉన్నాము. ఇక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని ఫస్ట్ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఏదైనా సరే, నాకు మాటలే రావడం లేదు. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు మీరు వీడియోలో. ప్రస్తుతం అయితే రాజమండ్రి స్టేషన్ చూసేయండి. మళ్ళీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాము. ఇప్పుడైతే రాజమండ్రి చూడండి, కోనసీమ అందాలు. పొడవునా విజయవాడ దాటినప్పటి నుంచి మొత్తం గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గోదావరికి వెళ్దాం మనము. ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో కామెంట్ చేసేసింది. నాకైతే ఇక్కడ మంచి మంచి ప్లేసెస్, ఇక్కడ మంచి ప్లేస్ నేనైతే ఆల్రెడీ ఒకటైతే ఫిక్స్ అయ్యాను. ఇంకా మీరు ఏమేమి ప్లేసెస్ సజెస్ట్ చేస్తారో చూద్దాము. మీరు ఎవరైనా రాజమండ్రికి వచ్చింటే ఈ ప్లేస్ చూస్తుంటే బాగుండు అనిపించే ప్లేసెస్ ఏమైనా ఉంటే కనుక నాకైతే కామెంట్ పెట్టండి ఆ ప్లేస్ పేరు. సో ఖచ్చితంగా నేనైతే అవన్నీ వీడియోస్ షూట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ప్రస్తుతం ఎలాగైనా మనం ఇప్పుడు రాజమండ్రిలోనే ఉంటాము ఒక 4-5 డేస్ వరకు. అన్ని వీడియోస్ అయితే మేమైతే కవర్ చేస్తాము. లేదా ఒక 2-3 డేస్లో అయిపోతే కూడా మనం బయలుదేరిస్తాము. సో అందుకనేసి మంచి మంచి వీడియోస్ చేయాలి అంటే ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో నాకైతే కామెంట్ చేసేసేయండి. ఇంకా బయలుదేరదామా. ఇక రూమ్ రూమ్ వేసేసి ఫస్ట్ నిద్రపోయి మళ్ళీ చూద్దాం. ఏం నిద్ర వస్తుంది నాకు, బయట ఎక్కడ వచ్చినా నిద్ర రాదు. మా ఆయనకు అదే బాధ, నువ్వు నిద్రపోవు ఊరికే వీడియోలు అంటావు అనేసి. ఏదో ఒకటి చేయాలి మీ అందరి కోసము. సో ఈ రోజుకైతే ఇదేనండి మన బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి వీడియోస్ కోసం కూడా కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.